అంగన్వాడీల ఆందోళనలు నిరసనలతో ఏపీ అట్టుడుకుపోతోంది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్వాడీలు 39 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం దిగిరావాలంటూ రోజుకో వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు విధులకు హాజరు కాబోమని తేల్చి చెప్పారు. సమస్యల పరిష్కారం కోరితే తమపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది అంటూ అంగన్వాడీలు మండిపడుతున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో అంగన్వాడీ కార్యకర్తలు వినూత్న నిరసనకు దిగారు. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడంపై అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన దీక్ష ప్రాంగణం వద్ద పొర్లుదండాలు పెట్టారు. తక్షణమే తమ జీతాలు 26,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ముప్పై 39 రోజులుగా అంగన్వాడీలు వేతనాలు పెంచాలని సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అంగన్వాడీ యూనియన్ నాయకురాలు నిర్మలమ్మ మండిపడ్డారు. కర్నూలులో అంగన్వాడీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుందని నిర్మలమ్మ అన్నారు. వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని సీఎం జగన్ కి 1 కోటి సంతకాలు చేసి పంపిస్తున్నామని తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో అంగన్వాడీల ఆందోళన కొనసాగుతోంది. ఉరవకొండ బెలగుప్పలో తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 39వ రోజుకు చేరుకుంది. ఉరవకొండలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు సిపిఎం జిల్లా కార్యదర్శి రామ్ భూపాల్ సంఘీభావం తెలిపారు. అంగన్వాడీలు కార్మికులు మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడలేదని మండిపడ్డారు. స్థానికంగా ఉన్న ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి కూడా అంగన్వాడీల సమస్యలను పట్టించుకోవడలేదని తెలిపారు. కార్మికులు ఏమైనా అవచ్చు, ఏదైనా చేయొచ్చు అనేటువంటి దాంతో వ్యవహరిస్తున్నారు. అట్లా చేయడం అనేది ప్రభుత్వానికి మరింత పతనానికి కారణమవుతుంది తప్ప అది ప్రభుత్వానికి ఉపయోగపడదు. మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మీరు తక్షణం ఇప్పుడు అంగన్వాడీ కార్మికులుగా నిరవధిక నిరాహార దీక్షలు కూర్చున్నారు. సుమారు 16 మంది లీడర్లంతా అక్కడ నిరవధిక దీక్షలు చేస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యానికి ఏ ప్రమాదం జరిగినా దానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి తక్షణం వారితో చర్చలు జరపండి, సమ్మెను విరమింపజేయండి, వేతనాల పెంపుదల చేయండి. ఇది కనుక చేయకపోతే జరిగే రాజకీయ పరిణామాలన్నిటికీ వైసీపీనే బాధ్యత చేస్తుంది. ఈ సమ్మెలకు మద్దతుగా ప్రత్యక్షంగా సిపిఎం ఇప్పటికే పాల్గొంటుంది. ఇతర కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని 20 తర్వాత ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధపడతామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తుంది. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఓటు అని ఆయుధంతో బుద్ధి చెప్తామంటూ అంగన్వాడీలు మండిపడ్డారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 39వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు వినూత్నంగా రోడ్లపై భిక్షాటన చేశారు. సీఎం జగన్ తమకు జీతాలు పెంచడం లేదంటూ తమకు మీరు సహాయం చేయాలని షాపుల వద్ద భిక్షాటన చేస్తూ నిరసన తెలుపుతున్నారు. 39 రోజులవుతున్నా సీఎం జగన్ కి చీమ కుట్టినంత కూడా లేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమాతో ఉన్న జగన్ కి ఓటుతో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పిల్లల సాగే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈరోజు మేము ఏం చేస్తున్నాము, రోడ్ల మీద అడుక్కుంటున్నాం. ఏం చేస్తున్నాము, అడుక్కుంటున్నా కూడా ఆయనకు కొంచెం కూడా కనకడం లేదు మా మీద. కనీసము ఎక్కి అంత ఇంతో ఇస్తాననే మాట ఇచ్చి కూడా ఆయన తప్పించుకోలేకపోతున్నారు.
కానీ మాట ఇచ్చి ఏం తప్పించుకోలేకపోతున్నాడు. నెక్స్ట్ నేనే వస్తాను అనే ధీమాతో ఈ భారం అంతా నా మీద పడుతుంది కదా అని ఆయన ముందు ఎక్కరించులతో మాకు జీతాలు ఇవ్వలేకపోతున్నాడు. కానీ ఈ మాట అయితే ఆయన మనసులో కూడా పెట్టుకోకూడదు. ఏం చేస్తాం మేము? ఓటని ఆయుధంతో ఆయన ఏం చేస్తామో బుద్ధి